అందరికీ నమస్తే. ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి కూడా అందరూ వెయిట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ పొజిషన్కి జరిగిన ఎలక్షన్స్ తాలూకా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారు. సో ఆ రిజల్ట్ అందరూ ఊహించిన విధంగానే ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు సిఫార్సు చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనే గెలవడం జరిగింది. అయితే చాలామంది ఒక ఈగర్నెస్తోని ఎదురు చూసిన అంశం ఏంటి అంటే సుదర్శన్ రెడ్డి గారికి కొంచెమైనా క్రాస్ ఓటింగ్ ఇటు నుంచి సుదర్శన్ రెడ్డి గారికి ఏమైనా వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేశారు. ఏవైనా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్వయంగా వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకొని ఇటువైపు ఏమైనా వేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఒక ఈగర్నెస్తో వెయిట్ చేస్తూ ఉంచారు. కాకపోతే రివర్స్లోనే సుదర్శన్ రెడ్డి గారికి పడతాయి అనుకున్న ఓట్లు కూడా పడకపోగా ఇంకొన్ని లెస్ అయినాయి. న్యూస్ డిబేట్స్లో వాటిలో చూస్తూ ఉంటే ఇట్ కుడ్ బి ఫ్రమ్ డిఎంకే మెంబర్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా సరే ఒక జస్టిస్గా రిటైర్ అయ్యి ఆయన అన్ని సంవత్సరాలు న్యాయం చేయడానికి పనిచేసిన వ్యక్తి పరువు పోయినట్లుగా అయ్యింది. ఎందుచేతన అంటే అమిత్ షా గారు ఆయన మీద చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. చాలామంది అది కరెక్ట్ అని చెప్పి నమ్మారు. కాంగ్రెస్ వాళ్ళు ఈయన్ని సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టి ఆయన పరువు తీశారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇలా ఫీల్ అవుతున్నాను. నేను ఒక లా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వ్యక్తిని. సో సల్వా జుడుం కేసు హోంమంత్రి గారు ఏదైతే ప్రస్తావనకు తీసుకొచ్చారో ఆ జడ్జిమెంట్ ఎవరైనా చదివినట్లయితే అర్థమవుతుంది బేసిక్గా ఆ జడ్జిమెంట్ కూడా. సో ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుదర్శన్ రెడ్డి గారు ఒక్కళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా కాదు. ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ జడ్జిమెంట్ విచ్ హాస్ బీన్ ప్రొనౌన్స్డ్ బై సుదర్శన్ రెడ్డి గారు అలాంగ్ విత్ అదర్ జడ్జ్. సో ఏదేమైనా మొత్తానికి ఎప్పుడు నడుస్తున్నట్లుగానే ఇప్పుడు కూడా నడుస్తుంది. పవర్లోనే ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో వాళ్ళు నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం బేసిక్గా ఎక్కువ. సో ఇందులో పెద్ద చిమ్మెక్కు ఇదేమీ లేదు. ఏమీ కాన్స్పిరసీలు కూడా ఏమీ లేవు, ఏమీ ఉండవు కూడా పెద్దగా. ఏమైనా ఇటు నుంచి అటు వెళ్తే ఏదో కొద్ది గొప్ప అనుకోవచ్చు ఏదైనా ఉందా అని చెప్పి. సో అనుకోవడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతాయి, సీక్రెట్ బ్యాలెట్లో జరుగుతాయి. కాబట్టి ఎవరికి ఎలా నచ్చితే ఆ విధంగా వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్కి ఓటు వేసుకునే హక్కు ప్రతి ఎంపీకి ఉన్నది. కాబట్టి ఇదంతా ఫెయిర్గా జరిగిందనే అనుకోవచ్చు.